వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు తెలంగాణలో చూసుకుంటే ఈరోజు వరంగల్ జిల్లా వేదికగా కూడా నిరుద్యోగ మార్చ్ను బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక జరుగుతున్నటువంటి మతలబ్కి సంబంధించి సీట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో రహస్యాలను కప్పిపుచ్చుతా ఉంది. అయితే ఒక మంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా బయటికి వస్తాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ జిల్లాలో ఎన్ని మార్కులు వచ్చాయని సీట్ విచారణలో ఎలా తేలింది అన్నటువంటి అంశాలతో పాటుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బయటికి రావాలంటూ కూడా నిరుద్యోగ మార్చ్ చేపడతా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి సింగిల్ జడ్జితో విచారణ జరపాలి, దాంతో పాటుగా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ మార్చిని వరంగల్ వేదికకు కూడా పెద్ద ఎత్తు నుంచి ఒక నిరసన ర్యాలీలను వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఈ మార్చ్ ద్వారా మరి బీజేపీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉంది, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ కల్పన విషయంలో రాష్ట్ర సర్కార్ చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి మరి ఏ విధమైన చర్యలు ఉండబోతా ఉన్నాయి. సో ఈ రోజు ఇదే అంశంపై మనం డిబేట్ పాయింట్ గా కొనసాగిపోతా ఉన్నాం. మనతో డిబేట్ లో పాల్గొన్నారు శ్రీకాంత్ దేవరపుల్ల, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. అదేవిధంగా మనం చూసుకుంటే దుర్గా ప్రసాద్ గారు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు. అండ్ అదేవిధంగా సాయిధరన్ ఏబీవీపీ నుంచి మనకు రాష్ట్ర నాయకులు. అదేవిధంగా మనం చూసుకుంటే శరత్ చంద్ర మనకు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మనతో డిబేట్ లో పాల్గొన్నారు. సో వీరితో చర్చ కొనసాగింది. ముందుగా శ్రీకాంత్, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ మార్చ్ అంటూ కూడా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి వదులుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఒక నిరసన ర్యాలీ కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి నిరసన ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ హాజరు కావడం బండి సంజయ్ నేతృత్వంలో కూడా కొనసాగుతా ఉంది. అయితే దీన్ని మనం చూస్తున్నాం, నిరుద్యోగులకు సంబంధించి కరెక్ట్ న్యాయం జరుగుతుందా? అంటే ఈ వేదిక ద్వారా అయినా కరెక్ట్ న్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? 2014 మేము గొంతెత్తి ఈ నిరుద్యోగుల పక్షాన పోరాడడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా మా తరపున నిరుద్యోగుల గెలమై లేదా నిరుద్యోగుల చలనమై ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం. అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ గారు చేసేటటువంటి నిరుద్యోగ మార్చును కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు చేసే తన వ్యక్తిగతంగా కాదు, నిరుద్యోగుల ఎజెండా పెట్టుకొని నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. లీకేజు, లిక్కరు లేదా 10th పేపరు ఇవన్నిటినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఒక నిరుద్యోగుల జీవితాలతో లేదా విద్యార్థుల జీవితాలతో లేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటుందని చెప్పేసి ప్రశ్నించే గొంతుగా ఎవరు చేసినా స్వాగతిస్తాం. సో ఈరోజు కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలైంది, మిగతా యూనివర్సిటీలో కూడా ప్రారంభం కావాలి, దాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ పక్షాన మేము అన్ని పార్టీలని ఇక్కడ నుంచి వేడుకుంటా ఉన్నాం. ఎవరైతే మా గలంగా ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా దళంగా మేము వెనకాల ఉంటాం. సో ఈరోజు బండి సంజయ్ గారు చేస్తా ఉన్నాం, చాలా సంతోషం. ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు. సో అతని యొక్క ఆలోచనలో ఏమాత్రం కూడా రాజకీయంగా లేదు మాకు అనిపిస్తూ ఉంది. కేవలం నిరుద్యోగులకి అండగా ఉండాలి, నిరుద్యోగులకు ధైర్యం ఇవ్వాలని. ఈరోజు మార్చి తలపెడుతుంటే నిరుద్యోగుల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. ఆత్మహత్యలు కాకుండా ఈరోజు నివారణకి ఇలాంటి మార్చులు లేదా కాగడ ర్యాలీలు ఏదైనా సరే నిరుద్యోగుల పక్షాన ప్రధాన ప్రతిపక్షాలు ఏవవుతున్నారో రోడ్ ఎక్కితే మేమందరం కూడా ధైర్యంగా ఉండి మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతాం. సో అదేవిధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వాళ్ళు కూడా ఒక మార్చి చేయండి, మేము స్వాగతిస్తాం. ఉద్యోగం మార్చి చేయండి, మీతో పాటు ప్రభుత్వంతో పాటు మేము కూడా వస్తాం. రండి కేటీఆర్ గారు, మీరు 1,30,000 ఉద్యోగాలు వేసినారు కదా, రండి మీరందరూ కూడా మనం మార్చి చేద్దాం. ఎన్ని ఉద్యోగాలు వేసినారో ప్రజలకు తెలుస్తుంది కదా. ఈరోజు కక్షపూర్వకంగా వారు మార్చి చేస్తే ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు నిరుద్యోగుల పక్షాన వారు గొంతెత్తుతున్నారు అంటే నిరుద్యోగుల గొంతును మీరు నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆ విధంగా చేయకండి. ఇది ప్రజాస్వామ్యం. ఈ యొక్క వారం రోజులు మనం మానవుల యొక్క జయంతి వేడుకలను జరుపుకున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. మనం అందరం కూడా 125 అడుగుల అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం ఈరోజు స్థాపించినాం. సో 125 అడుగుల యొక్క మానవుడి యొక్క ఆలోచనలు ఏం చెప్తాయి, వారి ఆశయాలు ఏంది? బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. అది కేవలం చదువుతోటే వస్తుంది. చదువు సమీకరించు, పోరాడు అని చెప్పిండు. సో అదే ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం మా తరపున ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. మా మీద కక్షపూర్వకంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. 2014లో మేము ఇదే నిరుద్యోగ మార్చి లేదా అసెంబ్లీ ముట్టడి ఇలాంటివి చేస్తే మొన్న మేము నాంపల్లి కోర్టుకు హాజరవడం జరిగింది. 2015లో మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్తే మీరు నమ్మారన్నా మా మీద 324 పెట్టినారు. మేము ఏం తప్పు చేసినాం? ఈరోజు ఆ కేసులను ఎదుర్కోలేక జైలు బెయిల్ని తిరుగుతూ ఉన్నాం. పోలీసు వాళ్ళు సాయంత్రం కాగానే ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా ఎక్కడున్నారు, ఏమైందని అంటే మీ మీద కేసులు నమోదు. ఎందుకు యూనివర్సిటీలో మీరు ఉద్యోగాలు వేయాలని చెప్పేసి మీరు ధర్నాలు చేశారు కదా,
సొల్లాపుల అసెంబ్లీ కింద మేము అందరినీ కూడా అరెస్ట్ చేసినాం, కేసులు బనాయించినాం. ఎప్పుడో 2017 చేసినాం. ఎవరి కోసం చేసినాం? నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం చేసినాం. ఆత్మాభిమానంతో అడిగినాం. ఇదే తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమం చేస్తే ఇదే సుమన్ కిషోర్ ఈరోజు ఎమ్మెల్యేలు కాలేదా? నువ్వు అధికారంలోకి రాలేదా? ఈరోజు మా మీద కక్షపూరితంగా ఉన్నావు కాబట్టి ప్రతిపక్షాలు ఈరోజు మార్చి చేస్తూ ఉన్నాయి. తప్పకుండా నువ్వు కూడా మార్చి చేయి, మూర్చపోకండి. ఎందుకు మూర్చపోతున్నారు? అధికార పార్టీ వాళ్ళు రండి, మీరు కూడా ఉద్యోగం మార్చి చేయండి, ఉద్యోగం క్యాలెండర్ గురించి చెప్పండి, మేము కూడా స్వాగతిస్తాం.